ఈ రోజున కావలి మున్సిపాలిటీలోని ముస్నూరు ప్రాంతానికి సంబంధించి 15వ వార్డులో ఇంటెంటా ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా సమస్య మీది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ప్రతి బజారు ప్రతి ఇంటిని తిరుగుతూ శానిటేషన్ సమస్యలు, డ్రింకింగ్ వాటర్ సమస్యలు, రోడ్లు నూతనంగా నిర్మాణం చేయాల్సినటువంటి అవసరాలు, ప్రజా సమస్యలు, పెన్షను, కాలనీలు, ఎలక్ట్రిసిటీ అన్నిటినీ కూడా అధ్యయనం చేయడం కోసం ఈరోజు 15వ వార్డులో కూడా ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సంచరించడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యంగా కావలి నియోజకవర్గానికి ఒక సువర్ణాక్షరాలతో లిఖింపబడ్డ రోజు. అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫ్రంట్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 2 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ నిరంతరం ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఈ రోజున నిరంతరం కూడా పనిచేస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలో వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకురావడంలో కానీ, అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో నడపడంలో ఈ 2 సంవత్సరంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోయినటువంటి వేళ ఈ రోజున వారు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ధర్మిల ఈ రోజున మేము ఈ వార్డులో సంచరించడం జరిగింది. అందుకే ఈ వార్డులో ప్రజానీకం అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధికి ఈ రోజున వారందరూ కూడా కేకులు కట్ చేసి సంబరాలు కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి అభివృద్ధిని చూసి గతంలో పసుపులేటి సుధాకర్తో పనిచేసినటువంటి తిప్పరాజు అనేటువంటి సీనియర్ నాయకుడు ఈ రోజున తెలుగుదేశంలోకి చేరడానికి ముందుకొచ్చి వారి అనుసరులు అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు తెలుగుదేశంలో చేర్చుకోవడానికి వారు, అదేవిధంగా ఈ వార్డులో పనిచేస్తున్న తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి అవసరం ఉంది, తప్పకుండా వారిని చేర్చుకుందామని చెప్పి నాయకులందరూ కూడా కోరిన మీదట ఈరోజు వారిని తెలుగుదేశంలోకి చేర్చుకోవడం జరిగింది. ఇక నుంచి వారు తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా వారి యొక్క సేవలు తెలుగుదేశం పార్టీకి, ఈ వార్డుకి, అదేవిధంగా 14వ వార్డుకి కూడా అందిస్తారని తప్పకుండా మా కుటుంబ సభ్యుడిగా వారితో పాటు చేరిన వారిని అందరినీ కూడా మా కుటుంబ సభ్యులుగా భావిస్తూ నేటి నుంచి వారిని తెలుగుదేశంలో ప్రతి కార్యక్రమంలో కూడా పాలు పంచుకునేటట్టు కూడా చేస్తామని, తప్పకుండా వారికి సముచితమైన గౌరవాన్ని ఇచ్చి, సముచితమైన స్థానం ఇచ్చి తెలుగుదేశం పార్టీలో నడుపుకుంటామని కూడా ఈ సందర్భంగా వారికి కూడా హామీ ఇస్తూ కావాలని అభివృద్ధి చేసే క్రమంలో ఎంతో మందికి ఈరోజు తెలుగుదేశం పార్టీ పేడల ఆకర్షణలో అవుతున్నటువంటి తరుణంలో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. రాజకీయాలు ఎలక్షన్లు అప్పుడు మాత్రమే ఉండాలి, మిగతా టైంలో మన ప్రాంత అభివృద్ధి చేసుకుందాం, అందరూ కలిసి రండి అని చెప్పి సందర్భంగా ప్రజానికాన్ని కూడా కోరుకుంటూ ఈ వార్డులో ముఖ్యంగా చాలా వరకు సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఇంకా కొంత పార్ట్ సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. అమృత 1 కింద ఈ ప్రాంతానికి డ్రింకింగ్ వాటర్ శాంక్షన్ అయింది. అయితే నిధులు దుర్వినియోగం జరిగినందువల్ల ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో నీళ్లు కూడా రావడం లేదు. తప్పకుండా వీటన్నిటిని పరిష్కరించి ప్రాంతానికి నీళ్లు ఇస్తామని కూడా వారికి తెలియజేయడం కూడా జరిగింది. ఇప్పటికే నుడా కింద అంటే డిఎంఎఫ్టీ కింద 20 లక్షల రూపాయలు నిధులు ఆల్రెడీ ఇచ్చున్నాం. అదేవిధంగా ఈరోజు నుడా కింద 84 లక్షల రూపాయలు ఆల్రెడీ మంజూరు కోసం నివేదికలు పంపడం జరిగింది. మరలా ఈ రోజున ఈ వార్డుకు ఒక 50 లక్షల రూపాయలు ఈరోజు ఈ వార్డుకు కూడా ఇవ్వడం జరుగుతుంది కావలి మున్సిపాలిటీ నిధుల నుంచి. తప్పకుండా ఈ వార్డు నేను నివసించేటువంటి వార్డు, ఈ వార్డులోనే నా ఇల్లు కూడా ఉంది, నేను నివసించే ప్రాంతం. కావలి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి వార్డు కూడా ఇదేను. కాబట్టి ఈ సందర్భంగా ఇప్పటికే 94 లక్షల రూపాయలు నిధులు వెచ్చించడం జరిగింది. మళ్ళా ఈ రోజున 50 లక్షల రూపాయలు ఇచ్చి ఈ ప్రాంతానికి ఎటువంటి లోటు రాకుండా చేసేటువంటి బాధ్యత కూడా నేను తీసుకున్నానని ఇక్కడ ఉన్న ప్రజానికానికి కూడా తెలియజేస్తూ తప్పకుండా ఒక ఆదర్శమైనటువంటి వార్డుగా దీన్ని తీర్చిదిద్దడానికి తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని కూడా అందరి ప్రజానికానికి తెలియజేస్తూ ఈ మంచి ప్రభుత్వంలో ఎన్ని పనులైనా మనం చేసుకుందాం, అందరం కలిసికట్టుగా ఉందాం. చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం కూడా ఆశీర్వాదాలు అందిద్దాం. వారి
నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన ఈయనింటి పేరు వల్లెపు రమణయ్య, ఈయన అందరూ కూడా తిప్పస్వామి అని అంటారు, వీరిని తిప్పరాజు అని అంటారు. వీరిని ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యుడిగా మా వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారిని చేర్చుకోవడం జరిగింది. తప్పకుండా వారిద్దరు ఆధ్వర్యంలో ఒడ్డిపాలెం కానీ ఈ ప్రాంతం కానీ అభివృద్ధి చేస్తారని మనసారా కోరుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి గారి నాయక సెక్రటరీ